ఈరోజు నవరాత్రుల్లో 5వ రోజు భాగంగా మహాచండీదేవి అవతారంలో దర్శనమిచ్చారు. సాయంత్రం పూజానంతరం శ్రీ హరిహర క్షేత్రం కాశీ విశ్వేశ్వరాలయం చైర్మన్ గారిచే గురువు శ్రీ బోడిగ లక్ష్మీనారాయణ గౌడ్ గారిని స్టేజ్ పైకి శ్రీ పార్వతీ కళ్యాణం హరికథ చెప్పడానికి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మా ఏజ్ వాళ్ళకి హరికథ లాంటివి వినాలంటే కాసేపటికే బోర్ అయిపోతామనే ఫీలింగ్లో ఉంటాం. కానీ ఆయన చెప్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు బాగా కనెక్ట్ అయ్యాయి. ఎందుకలా కోరుకున్నారయ్య అంటే ఆడదేం చేస్తుంది, ఆడదేగా ఆడది మమ్మల్ని ఏం చేస్తుంది దాని చేతిలో తప్ప అన్నారు. కానీ ఆ దుర్మార్గులకు తెలియరాలేదు ఆడది ఆది పరాశక్తి స్వరూపిణి అని నిరూపించి ఆ శక్తి స్వరూపిణి దుర్మార్గుల్ని చంపడానికి అవతరించి ఒక్కొక్క పేరుతో దుర్గమాసుర సంహారిణి దుర్గాదేవి, మహిషాసురుణ్ణి సంహరించింది మహిషాసుర మర్దిని, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, చాముండేశ్వరి, ఇంద్రకీలాద్రి నివాసిని కనకదుర్గమ్మ తల్లి, కాత్యాయని, కాళీ, మహాకాళి, ఎన్ని పేర్లండి అమ్మవారికి. మా యూత్ అసోసియేషన్ అయితే రేపటి దాండియా ఈవెంట్ గురించి డిస్కషన్ పెట్టారు. మా కాలనీలో సృష్టి అనే చిన్నారి ఆయన చెప్పే హరికథని అనుగుణంగా డాన్స్ చేయడంతో ఆయన చాలా బాగా అభినందించారు. గొప్ప కళాకారులు అందరూ కళాకార తమతో పాల్గొనేవాన్ని ప్రార్థించి, ఎందుకంటే మాకు తెలుస్తుంది లయ, ఆ శృతి లయ రెండు అనుసరిస్తూ అర్థాన్ని గ్రహిస్తూ హావభావ ప్రకటన అంటే ఎంత చక్కగా అభినయం చేస్తుంది. నాట్యం శృతి స్టెప్స్ ఆ లయకు అనుగుణంగా చక్కని స్టెప్స్ వేస్తుంది అమ్మాయి. చాలా ఆనందం. ఆ తల్లి వాసర సరస్వతి అమ్మవారు చక్కగా సకల విద్యను ప్రసాదించి భవిష్యత్తులో గొప్ప ఇంటర్నేషనల్ కళాకారుని కావాలని అమ్మవారిని మనసులో ప్రార్థిస్తూ మీరందరూ గట్టిగా అమ్మవారిని చెప్పాలి. చాలా ఒక మంచి దృశ్యాన్ని చూశారు. మంచి అమ్మాయి, దీర్ఘాయుష్మాన్ భవ. హరికథ పూర్తయ్యాక గురువు గారిని అండ్ వారి బృందాన్ని టెంపుల్ కమిటీ మెంబర్స్ సత్కరించడం జరిగింది. నేను ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన రాజారాం, భాగ్యలక్ష్మి గౌడ్ అండ్ ఫ్యామిలీని కూడా సత్కరించారు. తదనంతరం భక్తులకి తీర్థప్రసాదాలు ఇవ్వటంతో ఈ కార్యక్రమం ముగించింది. రేపటి దాండియా ప్రోగ్రాంతో మళ్ళీ కలుద్దాం.